బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నాగోల్లో తాగుబోతు జంట హల్చల్ పై పోలీసులు సీరియస్ అయ్యారు. యువ జంటను అరెస్టు చేశారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రోడ్డుపై తాగుతూ అలెక్స్ అలాగే మరో యువతి ఓవర్ యాక్షన్ చేస్తున్న విజువల్స్ మీరు చూశారు. సీనియర్ సిటిజన్స్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. పీర్జాదిగూడకు చెందిన అలెక్స్ బోడిచెర్ల అలాగే యువతి వివరాలు మాత్రం ఇక్కడ వెల్లడించలేదు పోలీసులు. అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. దీంతో ఈ యువ జంట ఉపయోగించిన కారుపై పెండింగ్లో 5 చలాన్లు ఉన్న విషయం కూడా తెర మీదకు వచ్చింది. దీంతో పాటు ఈ యువ జంట మీద సెక్షన్స్ ఐపీసీ సెక్షన్స్ 341 అంటే 341 504 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ముఖ్యంగా కావాలని రెచ్చగొట్టడం అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. గరిష్టంగా ఇద్దరికి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సెక్షన్స్ 341 ప్రకారం ఒక వ్యక్తికి సంబంధించి ఒక వ్యక్తిని తప్పుడు విధంగా అడ్డగించినా లేకపోతే వాళ్ళతో ఆ విధంగా ప్రవర్తించినా కూడా సెక్షన్ 341 అప్లై అవుతుంది. అలాగే ఐపీసీ సెక్షన్ 341 ప్రకారం చూస్తాం. అయితే దీంతో పాటు 504 సెక్షన్ 504 ప్రకారం చూసుకుంటే కనుక ముఖ్యంగా ఎవరినైనా ఇన్సల్ట్ చేసినా, దాంతోపాటు అంటే ఎవరికి సంబంధించి దురుసుగా ప్రవర్తించినా వాళ్ళని ఇన్సల్ట్ చేసినా, అలాగే దాంతోపాటు వాళ్ళకు సంబంధించి అతిక్రమించినా కూడా వాళ్ళ హక్కులకు సంబంధించి భంగం కలిగించేలా ఆ తీరుగా ప్రవర్తించినా కూడా సెక్షన్ 504 అప్లై అవుతుంది. ఈ 2 కేసుల కింద వాళ్ళకి ప్రెసెంట్ శిక్ష విధించినట్టుగా తెలుస్తోంది. ఇవి కనుక ప్రూవ్ అయిన తర్వాత గరిష్టంగా ఇద్దరికి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ప్రూవ్ అయితే కనుక. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందో నాకు ఉత్కంఠ మాత్రం నెలకొందనే చెప్పుకోవాలి. ఒకసారి ఏం జరిగింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. No, I won't stop. I won't stop. This is not correct. No. All right. No. You seriously think it's gonna help? You really think it's gonna help? We didn't do anything to you. Exactly. It's not a hole. This is not a right place, brother. Do you know that? It's not. That's what I'm realizing. This is not the right place. Are we going to not take? This is not correct. Hello. Are you better stop it? No, I won't. కట్టే తీసుకోండి ఒకటి. బ్రదర్ ఒక కట్టే ఉన్నదా? ఉంటాయి, ఎవరికి ఉంటాయి చూపిస్తా. Are you insane? Are you really insane? Yeah, we can see who are insane. We can clearly see who is insane. What did we do? Well, we can also record. Do it. Let's do it. Do it. What did we do? You're doing a great thing, right? Please record. Please record. రోజు పొద్దున వాకింగ్ చేస్తే రావాలి మీరు కూడా. Please tell us what did we do? Please tell us what did we do? I don't know. Yes, కాదమ్మా. Did we disturb you? This is the place to do it. This is the place to do it. Do you have a designation to this place? Yes, it is. It is. Have a, I don't know. Car, please I don't show see a plate. Show us where is the place. Where it is? Show us where is the place. No, show us where is the place. Okay, we'll No, show. show us where is the place. Actually do that. We're not chasing. It's all right. All right, guys. Just go on with your life. Maybe. నీకున్నా సిగ్గుండే వాళ్ళది పని చేయరు. సిగ్గుండే వాళ్ళు కొద్దిగా మైండ్ ఉండే వాళ్ళు పని చేయరు. మైండ్ ఉండే వాళ్ళు పని చేయరు. సో ప్లీజ్ అదే ఉండాలి. ఎట్లా మాట్లాడుతుంది? తాగింది ఇద్దరు చేత బాటిల్స్ ఉన్నాయి. అదే అన్నాము, ఏడదవుతున్నారు మీరు అంటే నువ్వు తాగలేదా? Answer me this. Did we ask any question to you all? No. Ask anyone else. Hey. You better stop that recording. No, I won't. You're gonna hit. I won't. Okay? Do you think you don't drink? No. So just because you don't, you could have done. Arey, it's food.
చూపిస్తా, ఎవరు చూతియానో చూపిస్తా, స్టేషన్లో చూపిస్తా. ఉంది, రికార్డింగ్ చేసిన. will be agreed to it because we have a, I don't know, half light. వస్తారా అని Wrong way. This is wrong way. This way you have to go. Okay. I will ask you. Please form your life. Thank you. So much. We parked here, right? We were not moving from here. We parked at the stage. Again, you capturing all this is not going to help no one. Immediately మనం కంట్రోల్ సార్. ఇప్పుడు అందరూ చూస్తూ పోతున్నారు సార్, ఎవరు పట్టించుకోవట్లేదు. అప్పటి నుంచి చూస్తున్నాను, 1 hour చూస్తాను నేను, అందరూ వెళ్ళిపోతున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేరు. నా దగ్గర ఇంత ఫోటో. So many misters that you came, no? Please go your way. I'm telling you very, very, very nicely. ఇది సార్, మీరు కూడా ఇదే ప్రాబ్లం సార్. ఇట్లా మీరు చూసుకుంటూ వెళ్తున్నారు మీరు. సార్ ఏం చేయాలి సార్ నేను? సార్ ఏమన్నా ఇష్టమా సార్? పబ్లిక్ ప్లేస్ కదా సార్. So we understand that you are a public. Me too, I am a public. పబ్లిక్ ప్లేస్ లో ఎన్ని అవుతున్నాయి సార్? ఎన్ని అవుతున్నాయి సార్? మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి సార్, ఎన్ని అవుతున్నాయి చెప్పండి. కల్చర్ ఇదా సార్? మీరు ప్రతి ఒక్కరు రికార్డ్ చేయడం అది కల్చర్. అది మీరు ఆపడమని చెప్పండి. And this is what I mean, really. Like I said, if I wanted to hide this, I would have. Okay, I would have actually poured this into a Coke bottle, and you have really never assumed that I was drunk at all. Just because I was holding a drink bottle, and you really assumed that you are actually drunk. 50 మంది ఉన్నారు ఇక్కడ. అమ్మాయి ఇక్కడ ఉండటానికి రాలేదు. మేము రెగ్యులర్ గా వాకింగ్ చేస్తాం, కానీ ఇట్లాంటిది ఎప్పుడు చూడలేదు. Maybe. ఎప్పుడు చూడలేదు. ఈ టైంలో ఇదేమన్నా ఒకటి చెప్తున్నా, నమస్తే, చాలా ఎడ్యుకేట్ చదువుకున్న వాళ్ళు మీరు. నెక్స్ట్ అమ్మా, అదే మా పిల్లలు అయిన ఉంటే అదే అమ్మ, అదే చెప్తున్నా, లెట్ మీ ఫినిష్. అదే మా పిల్లలు అయిన ఉంటే అమ్మ నేను చెప్తున్నా, అదే నా పిల్లలు ఇలా చేస్తే చెప్పుకొని తంత పబ్లిక్ లో. నా పిల్లలు కానీ ఇలా చేస్తే వెరీ గుడ్, నమస్కార్. ప్లీజ్ కాల్ యువర్ ఫాదర్. I'll say congrats. Unlike you I tell you, no, I don't know your name. My name is Ratnakar. Just because I have a bottle in my hand, let me hello. Please go on. That is all. You do your duty. Go ahead. You go ahead. You go ahead. Who is asking to stop? Go on with your life. Go. It's not your property. You go ahead. You go ahead. Get out from here. What are you talking? What do you think of yourself? What do you think of yourself? And you don't respect your parents and your elders. Get out from here. Go from here. I given enough respect you. Get out from He's here. an ex-serviceman, you know. He's a defense personnel. Get out from here. Go, please go. Get out, I say. Please go. We are saying please go with folded hands. Please go. You are disturbing our PCF time walking. Father may be respected. Regularly we are coming. Get out from here. మేము చేయాలంటే ఎప్పుడే పెట్టవచ్చు, 100 కాల్ చేసి చేయొచ్చు. ఆ తర్వాత డిస్టర్బ్ అవుతారు. చేద్దాం ఆమె, ఇగో బూతులు తిడుతుందామే. Most welcome. Most welcome. Please. Don't touch us. Don't touch. Don't touch. If you ever lay hands on her, I am going to be very Please, please touch. She did. Hello, brother. She did. She raised the voice. What do you think of yourself? Hey!
नौकुर नौकुर कोई मिलेगा नहीं तुमको छूटने बोल के दोबारा इधर दिख गया तो इधर से जाएगा नहीं तुम తాగి బండి నడపడమే తప్పు, తాగిన తర్వాత ఇంట్లోనో లేకపోతే ఎక్కడో ప్రైవేట్గా ఒక సెటిల్గా ఉండాలి, రోడ్డు మీదకి వచ్చి రచ్చ చేయడం ఏంటి? ఇప్పుడు ఇదే ప్రశ్న ఒక కామన్ మ్యాన్ అడుగుతున్నాడు, హైదరాబాద్కి సంబంధించి కావచ్చు లేకపోతే తెలంగాణకి సంబంధించి కావచ్చు. ఎందుకంటే యువత దేశానికి ఎంతో ఆధారం. ఇలాంటి వాళ్ళని చూసి తల దించుకోవాలా, తల ఎత్తుకుని తిరగాల? ముఖ్యంగా అక్కడ వాళ్ళు ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పచ్చు, అంతేకాని వాళ్ళ మీద దురుసుగా వెళ్ళిపోవడం, వాళ్ళతో వాగ్వాదానికి దిగడం. అదిగో చేతులు ఒక్కసారి ఆ చేతిలో ఉన్న ఒక్కసారి ఆ మందు సీసాను చూస్తే అర్థమవుతుంది ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి అన్న, వాళ్ళ ఆ టైంలో సిచ్యువేషన్ ఏంటి అనేది. ఒక్కసారి మీరు చూడొచ్చు, రోడ్డు మీద బండి ఆపి అక్కడ ఇబ్బంది వాతావరణం సృష్టిస్తున్నానని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు దురుసుగా వాళ్ళ మీదకి వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. విజువల్లో మీరు చూస్తున్నారు అక్కడ ఏం జరుగుంటుందనేది. ఆ పక్కనున్న వ్యక్తి సముదాయించే ప్రయత్నం చేసినా ఎక్కడ ఒకటి తను తగ్గిన పరిస్థితి లేదు. ఆ తర్వాత ఇద్దరు కలిసి అక్కడ మాట్లాడే వాళ్ళ మీద, ముఖ్యంగా మిమ్మల్ని మేము డిస్టర్బ్ చేస్తున్నావా, అక్కడ చేస్తుందా డిస్టర్బెన్స్ కదా, అందుకే కదా వాళ్ళు అడిగింది. పైపచ్చి వాళ్ళ మీద మేము మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేస్తున్నామని ప్రశ్నిస్తే జరిగిందా, డిస్టర్బెన్స్ చేశారనే వాళ్ళు వచ్చి అక్కడ అంటున్నారు. సో దీనికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అక్కడ ఎక్స్ సర్వీస్ మెన్గా చెప్తున్న వాళ్ళు కూడా మనం విజువల్లో చూసాం, వాళ్ళతో కూడా వాగ్వాదానికి దిగిన విజువల్ మనం చూసాం. దాంతోపాటు అక్కడ మరికొంతమందితో వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆఖరులో మీరు చూస్తే కనుక ఆఖరులో తాగుతూ బండి నడిపారు. దాంతోపాటు వాళ్ళని లోపలికి పంపించే ప్రయత్నం చేసినప్పుడు లాస్ట్లో ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఏ స్థితిలో ఉండుంటారనేది. రయ్యమని ఒక్కసారి లాగించేశారు బండి అక్కడి నుంచి. ఆ విజువల్లో మనం చూడొచ్చు. నాగోల్లో తాగుబోతు జంట హల్చల్పై పోలీసులు సీరియస్ అయ్యారు. యువ జంటను అరెస్టు చేశారు పోలీసులు. ఇద్దరిపై పలు సెక్షన్స్ కింద కేసు కూడా నమోదైంది. రోడ్డుపై తాగుతూ అలెక్స్ మరో యువతి ఓవర్ యాక్షన్ చేసిన విజువల్స్ మీరు చూస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. పీర్జాదిగూడకు చెందిన అలెక్స్ బోడిచెర్ల, అలాగే మరో యువతి. ఆ యువతి పేర్లను కావచ్చు లేకపోతే వివరాలను కావచ్చు వెల్లడించలేదు పోలీసులు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. యువ జంట ఉపయోగించిన కారుపై 5 చలాన్లు పెండింగ్లో ఉన్నాయంట. అంతేకాదు సెక్షన్స్ ఐపీసీ సెక్షన్స్ 341, 504 సెక్షన్స్ కింద కేసు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కావాలని రెచ్చగొట్టడం, దాంతోపాటు అవమానకర రీతిలో కావాలని అవమానించడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, ఈ అంశానికి సంబంధించిన ఏవైతే సంబంధిత సెక్షన్స్ ఉంటాయో వాటి కింద కేసు నమోదు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణల కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా 504 కింద గరిష్టంగా ఇద్దరికి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. అప్డేట్స్ తీసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఆ వీడియో కానీ ఆ విజువల్ కానీ చూసిన తర్వాత సోషల్ మీడియాలోనే కాదు ఒక సగటు మనిషిగా మాత్రం కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే చేసింది తప్పు, పైగా దాన్ని బుకాయించే ప్రయత్నం ఇంకొకసారి ఆ తర్వాత అక్కడ అడ్డుకున్న వాళ్ళకి సంబంధించి కావచ్చు, వాళ్ళని ప్రశ్నించే వాళ్ళకి సంబంధించి కావచ్చు, వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించడం. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి పోలీసులు సెక్షన్ అంటే ఆయా సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకా అంటే ఏ సెక్షన్స్ కింద అంటే 341, 504 కింద నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకా విచారణ ఎలా వెళ్ళే అవకాశం ఉంది? ఎందుకంటే బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించడము, తర్వాత సీనియర్ సిటిజన్స్ ఎవరైతే వారిస్తా ఉన్నారో వారి పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం, ఎంత వారించే ప్రయత్నం చేస్తున్నా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పినప్పటికి కూడా వారిపైనే దాడి చేసే ప్రయత్నం, బండ బూతులు తిట్టడము, చాలా వల్గర్ లాంగ్వేజ్ వాడడము, తర్వాత ఫోన్ లాక్కునే ప్రయత్నం చేయడం అక్కడ నుంచి. దాంతో పాటు కారు రాంగ్ రూట్ లో డ్రైవ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం, వీటన్నిటిపైన పోలీసులు చాలా తీవ్రంగా పరిగణిస్తా ఉన్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో వీడియో చాలా వైరల్ గా మారుతా ఉంది. దీనిపైన చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఎప్పుడు ఇలాంటి ఘటన నాగోల్ సంబంధించి తర్వాత బండ్లగూడకు వెళ్ళేటువంటి ఈ రూట్ లో
ఎప్పుడు ఇలాంటి ఘటన చోటు చేసుకోకపోవడంతో అక్కడ మార్నింగ్ వాక్ వచ్చేటువంటి వాకర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా వారంతా షాక్ కు గురయ్యారు. ఇంతకుముందుకు ఇలాంటి ఘటన ఎప్పుడు చూడలేదు. సో ఇక్కడ నుంచి అయినా వెళ్ళిపోమ్మా అని చెప్పినా కూడా వాళ్ళు వినకపోవడం. సో ఎటకేలకు పోలీసులకు చేరింది సమాచారం. పోలీసుల వరకు కంప్లైంట్ వరకు వెళ్ళింది. పోలీసులు కేసు నమోదు చేశారు. అలెక్స్ అండ్ ఆ మహిళ పైన, ఇద్దరు పైన, ఆ యువతి ఈ యువకుడు ఇద్దరు బహిరంగంగానే వీడియో తీస్తున్న దాదాపు 40 నుంచి 50 మంది అక్కడ వాకర్స్ కనపడుతున్నా తిరుగుతున్నా కూడా వారు చెబుతున్నా వారిస్తున్నా కూడా వినకుండా వారి ముందే మద్యం సేవించడము, కార్లో చాలా పెద్ద ఎత్తున సౌండ్ సంబంధించినటువంటి సాంగ్స్ మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేసి రోడ్డు మధ్యలో ఆపి, రోడ్డు పక్కనే ఆపి వాకర్స్ ఇబ్బంది కలిగించడమే కాకుండా మద్యపానం బహిరంగంగా సేవించడం, వీటన్నిటిని పోలీస్ శాఖ చాలా తీవ్రంగా పరిగణిస్తా ఉంది. ఖచ్చితంగా వీరికి సరైనటువంటి శిక్ష పడాలి అనేటువంటిది వాళ్ళు సోషల్ మీడియా వేదికగా భారీ ఎత్తున దీనిపైన కామెంట్స్ వస్తా ఉన్నాయి. ఆ వీడియోలకు సంబంధించినటువంటి దానిపైన రెస్పాండ్ అవుతా ఉన్నారు సిటిజన్స్ అంతా కూడా. ముఖ్యంగా అక్కడ సీనియర్ సిటిజన్స్ కి కనీసం రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, వారి తండ్రి వయసు ఉన్నటువంటి వారికి ఇవ్వాల్సినటువంటి మర్యాద ఇవ్వకుండా చాలా దుర్భాషలాడుతూ వారినే ఉల్టా క్వశ్చన్ చేస్తూ వీళ్ళే మొబైల్స్ తీస్తూ వీళ్ళు కొద్దిసేపు వీళ్ళు వీడియో తీసి వీళ్ళని భయపెట్టేటువంటి ప్రయత్నం చేయడం, ఏం తప్పు మేము చేయట్లేదని బుకాయించడం, ఇది పెద్ద తప్పే కాదు అనేటువంటిది బుకాయించే ప్రయత్నం చేయడంతో పోలీస్ శాఖ చాలా సీరియస్ గా భావిస్తా ఉంది. వీరిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేటువంటి దిశగా డిపార్ట్మెంట్ ఆలోచన చేస్తా ఉంది. దానికి సంబంధించి కేసెస్ ఫైల్ అయ్యాయి. ఎట్టకేలకు పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వారి బిహేవియర్ లో ఏం తేడా రాలేదు అంటూ కూడా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. అంటే పోలీసుల దగ్గరికి చేరినా, పోలీస్ స్టేషన్ వరకు చేరినా కేసు నమోదవుతున్నా వారి యాటిట్యూడ్ కానీ వారికి సంబంధించినటువంటి మాట తీరు అదే విధంగా మేమేం తప్పు చేయలేదు అనేటువంటి విధంగానే వారు వ్యవహరిస్తున్నారు అనేటువంటిది తీవ్ర ఆగ్రహంగా వ్యక్తం చేస్తా ఉన్నారు. వీరిపైన కఠిన శిక్షలకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పుడు వీళ్ళు అంటే వీళ్ళకు సంబంధించి పేరెంట్స్ ని పిలిపించి మాట్లాడే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే ఇప్పటికే పిలిచారా? ఖచ్చితంగా పోలీసులు ఆల్రెడీ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించినటువంటిది ఏ కేసు ఉన్నా కుటుంబ సభ్యులను వివరాలను తీసుకుంటారు. పెళ్లి కాని వారు ఉంటే ఖచ్చితంగా తల్లిదండ్రులతో వీరు సంప్రదింపు చేస్తారు. తల్లిదండ్రుల ముందే వీరికి కౌన్సిలింగ్ ఇస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు లేకపోతే కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు ఎవరున్నారో వారికి ఇంటిమేట్ చేస్తారు. లేదంటే పెళ్లి అయితే కనుక పెళ్లి భార్యకి లేకుంటే లేడీ ఉంటే వారి భర్తకి ఖచ్చితంగా వారి సమక్షంలోనే ఈ కౌన్సిలింగ్ ఉంటుంది. వారి ముందుకు ఈ విషయాన్ని తీసుకెళ్తారు. సో వారికి ఈ పాటికే ఇంటిమేషన్ వెళ్ళిపోయింది. గతంలో ఈ వెహికల్ పైన చలాన్లు కూడా ఉన్నాయి. ర్యాష్ డ్రైవింగ్, తర్వాత ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ లో వెళ్ళినటువంటిది, వీటన్నిటికీ 5 చలాన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఇప్పటికే పోలీసులు కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మద్యం మత్తులో వారు మాట్లాడినటువంటి మాటలకు మళ్ళీ తిరిగి కౌన్సిలింగ్ ఇచ్చేలా వీరికి పూర్తి స్థాయిలో పోలీసులు దీనిపైన చర్యలు తీసుకుంటున్నారు. కఠిన చర్యలు తీసుకునే దిశగా అయితే డిపార్ట్మెంట్ సిద్ధమవుతోంది. రైట్, అంటే విజువల్లో చూస్తే మనకి కాస్త క్లారిటీ వచ్చేది, క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మాట్లాడుతున్న పక్షంలో అబ్బాయి మాట్లాడుతున్నాడు, మహిళ అటుగా వెళ్ళి ఇంకో వ్యక్తితో కాస్త దురుసుగా ప్రవర్తిస్తున్న విజువల్స్ మనం చూసాం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎవరైతే విజువల్లో కనిపించారో వాళ్ళని పిలిపించి ఎంక్వైరీకి సంబంధించిన ఇన్పుట్స్ తీసుకొని ఎంక్వైరీని మళ్ళీ ఇంకా కంటిన్యూ చేసే అవకాశం ఉందనుకోవచ్చు. లేకపోతే ఈ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్తో ఈ ఎంక్వైరీ పూర్తయ్యే అవకాశం ఉందా? ఏం జరగచ్చు? అంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరు కూడా మేజర్లు. వాళ్ళ ఏజ్ అంటే వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ప్రవర్తన కనుక చూస్తే వాళ్ళిద్దరు మేజర్లే. సో మేజర్లు బయట బహిరంగంగా మద్యం సేవించడము, ఇతరులకు ఇబ్బంది కలిగించడము, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది. వారిపైన కేసు నమోదవుతుంది. జరిమానాతో పాటు శిక్ష కూడా ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ ని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తారు, ఫోన్ లాక్కునే ప్రయత్నం చేస్తారు, దాడి చేసే ప్రయత్నం చేస్తారు. అంటే మాటల రూపంలో, చేష్టల రూపంలో ఈ రెండు చాలా క్లియర్ గా వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి వారిపైన చర్యలకు పూనుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే మద్యం మత్తులో వారు ఏం చేస్తున్నారో తెలియకుండా అక్కడ వాళ్ళ బిహేవియర్ అంతా కూడా వారికి చూపించే ప్రయత్నం చేస్తారు. ఈ వీడియోను వాళ్ళకు కూడా చూపించే ప్రయత్నం చేస్తారు పోలీసులు. వారు చేసినటువంటి బిహేవియర్ మద్యం మత్తులో మనిషి ఎలా అవగాహన కోల్పోతాడు అనేటువంటిది వివరిస్తారు. తర్వాత ఈ సీనియర్ సిటిజన్స్ కి సంబంధించినటువంటి విషయంలో చాలా ఆగ్రహంగా ఉన్నారు. వారంతా కూడా మందలించి పంపించే ప్రయత్నం చేస్తే వినలేదు. పైగా వీరిపైన దుర్భాషలాడారు. కాబట్టి వీరినే మీ పిల్లలైతే వీడియోలు తీస్తారనేటువంటిది వాళ్ళని వదిలేయాలి, మమ్మల్ని వీడియో తీయొద్దు అనేటువంటి విధంగా మాట్లాడారు. సో వారిపైన చర్యలు ఉండాలనేటువంటి డిమాండ్ అయితే క్షేత్రస్థాయిలో ఉంది. సోషల్ మీడియాలో వీడియో చాలా విస్తృతంగా సర్క్యులేట్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కఠిన చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ఎందుకంటే వాళ్ళ చేతిలో బాటిల్స్ చూడొచ్చు మనం. ఎందుకంటే తాగిన తర్వాత కూడా
లాస్ట్లో వాడు వెళ్ళిపోతున్నప్పుడు కూడా డ్రైవ్ చేసుకుని వెళ్ళిన సందర్భాన్ని మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వాటికి సంబంధించి కూడా అంటే తాగి బండి నడపడం అనే అంశానికి సంబంధించి కూడా పరిశీలించే అవకాశం ఉంది ఇక్కడ. ఖచ్చితంగా తాగి డ్రైవ్ చేశారు, అటు నుంచి వాళ్ళు మళ్ళీ రాంగ్ రూట్ లో వెళ్ళారు. అంటే వాహనము ఎటువైపు వెళ్తా ఉందో వీరు వారించేసరికి తిరిగి బ్యాక్ సైడ్ వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేశారు. వాహనాన్ని తిప్పి తర్వాత కూడా ఆ వీడియో ఫుటేజ్ లో అంతవరకే వీడియో ఉన్నా మిగతాకి సంబంధించి వాళ్ళు రాంగ్ రూట్ లో వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి సీసీటీవీని పరిశీలిస్తా ఉన్నారు. ఎన్ని గంటలకు వచ్చారు, ఏ టైంలో ఆ రోడ్ పైకి ఎక్కారు, ఎంతసేపు ఉన్నారు అనేటువంటిది వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా పోలీసులు దీనిపైన చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వారికి కౌన్సిలింగ్ తో పాటు కఠినంగా వారికి పోలీస్ ట్రీట్మెంట్ ఉండేటువంటి పరిస్థితి ఉంది శిక్ష రూపంలో. రైట్ మరి ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. అసలు ఇంతకీ ఏం జరిగింది ఆ వీడియోకి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్గా మారిన తర్వాత అప్పుడు పోలీసులకు సంబంధించి యాక్షన్ తీసుకున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మొత్తంగా అయితే మాత్రం నాగోల్ ఘటన మీద పోలీసులు రియాక్ట్ అయ్యారు. నాగోల్లో తాగుబోతు జంట హల్చల్పై పోలీసులు సీరియస్ అయ్యారు. యువ జంటను అరెస్టు చేశారు పోలీసులు. ఇద్దరిపై 10 సెక్షన్స్ కింద కేసు కూడా నమోదు చేశారు. రోడ్డుపై తాగుతూ అలెక్స్ మరో యువతి ఓవర్ యాక్షన్ చేస్తున్న విజువల్ని మనం చూస్తున్నాం. సీనియర్ సిటిజన్స్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. పీర్జాదిగూడకు చెందిన అలెక్స్, బోడిచెర్ల అలాగే యువతి కూడా. ఆ యువతి వివరాలు వెల్లడించలేదు పోలీసులు. సోషల్ మీడియాలో వైరల్గా మారింది వీడియో. యువ జంట ఉపయోగించిన కారుపై పెండింగ్లో 5 చలాన్లున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి సెక్షన్స్ 341, 504 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కావాలని రెచ్చగొట్టడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణల కింద కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గరిష్టంగా ఇద్దరికి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.